అదే ప్రశ్న. 100 కోట్లు రిటర్న్ చేశారు మీకు వచ్చినటువంటి విరాళాన్ని. బట్ దావోస్లో చేసుకున్నటువంటి ఒప్పందం పరిస్థితి ఏంది? అదానీని అసలు ఎంటర్టైన్ చేయొద్దంటూ మీరు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. రేపు దానిపైన లోక్సభలో కూడా చర్చ పెట్టాలి, పిఏసీ పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు, జేపీసీ పెట్టాలని చెప్పి చెప్తున్నారు. బట్ రాష్ట్రంలో మాత్రం అదాని పెట్టుబడులు ఉంటాయి అన్నది మాత్రం ఒక రకంగా ఈరోజు ముఖ్యమంత్రి మాటల్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి విశ్లేషకులు రామ్మోహన్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మిత్రులు నందారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు మిత్రులు వెంకటేశ్వరరావు గారు, అదే రకంగా మీరు ఐటీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఏదైతే భారతదేశంలో 2014 నుంచి నింగిలో ఏ విధంగా ఆకాశం నుంచి నింగి వరకు మౌలిక సదుపాయాల కల్పనలు మేమిద్దరం మాకిద్దరు అన్నట్టుగా అదానీ అంబానీలను పెంచి పోషించినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. 2014 నుంచి అమాంతంగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అదానీ కానీ, అదే రకంగా గౌతమ్ అదానీ గారి, అంబానీ గారి అని ఏ విధంగా పెరిగాయో దేశవ్యాప్తంగా కానీ ప్రపంచంలో కూడా చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో వారు ఎదిగినటువంటి సంఘటనలను మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఎక్కడో గుజరాత్కు పరిమితమైనటువంటి అదానీ గారిని ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచే విధంగా ఎవరు ఎంకరేజ్ చేశారో మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి చూస్తే, గతంలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యే విధంగా మదుపరుల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఏవైతే ఆరోపణల కారణంగా ఎక్కడైతే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి నుంచి దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని వాటిని కట్టడి చేయవలసినటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ప్రభుత్వం కల్పించుకోలేదు. వాటి పట్ల ఎవరైతే మదుపరులకు భరోసాను కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా భరోసా కల్పించలేదనే ఉద్దేశంతో గౌరవ ప్రతిపక్ష నాయకులు, మా ఏఐసిసి మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులైనటువంటి రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ వేయాలి, నిజ నిర్ధారణ జరగాలి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడాలనే ఉద్దేశంతో జేపీసీని డిమాండ్ వేయడం జరిగింది. అందులో భాగంగా అమెరికాలో ఇటీవల సోలార్ ప్రాజెక్టులో ఏదైతే ప్రాజెక్టును ప్రకటించాలనే ఉద్దేశంతో వారికి బ్రైబ్ చేయడానికి 2029 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మన దేశంలో కాకుండా పరాయి దేశంలో కూడా ఆర్థికంగా వారికి ఎట్లా బ్రైబ్ను ఎంకరేజ్ చేయడం అనేది జరిగిందో, అక్కడ జరిగినటువంటి పరిస్థితిని కూడా వైట్ కాలర్ ద్వారా, అంటే ఏ విధంగానైతే విదేశీ వ్యవహారాల్లో ఉన్నటువంటి లొసుకులను చేసుకొని కనీసం కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని వారిని దేశానికి రప్పించి ఏదైతే ఎన్నికల ముందు నల్లధనాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎందుకు డబుల్ యాక్షన్ లోకి ఎందుకు వెళ్తుంది? ద్వంద్వ ప్రమాణాలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? ఒకవైపు పార్లమెంట్ లో చర్చ చేయాలి రాహుల్ గాంధీ అన్నారు, ఏది అదాని అవినీతి పరుడు అన్నటువంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్రంలో మీరు ఎర్రతివాచి వరుస్తున్నారా? శ్రీకాంత్ గారు, వాస్తవాన్ని మనం ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి, మనం అందరం కూడా అదే చర్చించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ రోల్ లేదు. ఎందుకు అనంటే రాహుల్ గాంధీ అవినీతి పరుడు అంటే దేశంలో పెట్టుబడులు తెలంగాణలో తీసుకొస్తున్నారు, అవినీతి పెట్టుబడి కాదా? నో, నేనేం చెప్తున్నామంటే ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల సిఎస్ఆర్ కింద ఇస్తామని చెప్పి అదానీ గారు అనౌన్స్ చేయడం జరిగిందో, రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మాకు అవసరం లేదు, వారు సిఎస్ఆర్ ఫండ్ అవసరం లేదని చెప్పి స్వయంగా ప్రభుత్వ ప్రతినిధిగా లెటర్ రాయడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పత్రికా ముఖంగా దాన్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరు చేసినా అవినీతే కాబట్టి ఎస్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా మా పార్టీ వాళ్ళు చేస్తే కనుక కూడా మా పార్టీ అధినాయకుడే కదా జేపీసీ ఏమని చెప్తా ఉన్నారు. పార్లమెంట్ పార్టీ సభ్యులంతా, పార్లమెంట్ మెంబర్లంతా కూడా అందులో సభ్యులు ఉంటారు కదా. జేపీసీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అడ్డంకులు ఏంటి? అదానీ గారిని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అని కదా మా ప్రశ్న. కాబట్టి మేమేం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, దేశంలో ఎంతో మంది టాటా, బిర్లా లాంటి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికీ 2014 నుంచి అదానీ, అంబానీలే ఎందుకే దేశంలో ఈ ఆర్థిక పరిస్థితిని కూడగట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఎన్నో మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి చాలా మౌలిక సదుపాయాలను వారికే ఎందుకు కేటాయించడం జరిగింది నామినేషన్ పద్ధతిలో. ఇవన్నీ కదా వారి ఆర్థిక స్వావలంబన పెంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఎన్డీఏ కూటమి. కాబట్టి ఇవన్నీ ఒకటి యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదానిని ఎంటర్టైన్ చేయలేదు, రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 11 నెలలకే
అదానిని ఎంటైన్ చేస్తున్నారు, రాష్ట్రానికి 12,000 కోట్ల రూపాయల నిధులను మీరు ఓకే చేసుకున్నారు. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. కాబట్టి ఏదైనా కంపెనీ అవినీతికి పాల్పడుతున్నటువంటి కంపెనీ ఏదైనా కానీ అలాంటి నిధులు కాకుండా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దావోస్లో జరిగినటువంటి చర్చల్లో అక్కడ కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు చర్చించిన తర్వాత ఇప్పుడు దాన్ని కూడా ప్రభుత్వం పునరాలోచించే అవకాశం ఉంటుందని కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశం కదా. ఎక్కడైనా ఆదాని గారు చేస్తున్నటువంటి అవినీతి ఏదైతే ఉంటుందో, ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. మ్యాటర్ ఇక్కడ 100 కోట్లది కాదు, మ్యాటర్ 12,400 కోట్ల రూపాయల పరిస్థితి ఏంది, దాని సంగతి ఏంది తేల్చాలన్నది ఈ రోజు ప్రతిపక్షంగా మీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి, రాహుల్ గాంధీ మొన్న కూడా మాట్లాడడం జరిగింది, అదానీతో ఎవరు ఒప్పందాలు చేసుకున్నా కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే. సో వాట్ అబౌట్ తెలంగాణ? గుడ్ ఈవినింగ్.